హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. డైలీ 10 to 15,000 వ్యూస్ వస్తున్నాయి, బట్ 1,000 లైక్స్ కూడా రావట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా అండ్ అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే పెడుతున్నాను. ఇప్పటివరకు చాలా గ్రాండ్ టెస్టులు పెట్టాను. ఇవన్నీ మీరు జస్ట్ అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వీటిని ఫ్రీగా అయితే రాసుకోవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీఎస్సీ TSPSC కేటగిరీని ఎంచుకోండి. తర్వాత మీరు సెర్చ్ బార్లో తిరుపతి దోమటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నుంచి నన్ను ఫాలో కండి. రెగ్యులర్గా మీకు వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్స్ వస్తుంటాయి. సో దీనిలో గ్రూప్ 1, గ్రూప్ 2, SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ 3 months అనేటువంటి 24 months సబ్స్క్రిప్షన్ పైన ఆఫర్ అయితే ఉంది. ఇంకా వీటితో పాటుగా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్, TSPSC గ్రూప్స్ పైన, సో దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజీ పైన మీకు 24th మార్చిన డ్యూయల్ ఎడ్యుకేటర్స్ తోటి క్లాస్ అయితే ఉన్నాయి. ఇంకా దాంతో పాటుగా ఇతర సబ్జెక్టులకు సంబంధించిన డ్యూయల్ ఎడ్యుకేటర్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ప్రోగ్రామ్ ద్వారా మీ యొక్క డౌట్స్ని వీళ్ళు క్లారిఫై చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దానిలో మీరు పార్టిసిపేట్ చేసి మంచి మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తారు. సో కంప్లీట్ ప్రిపరేషన్ తోటి మీకు దీనిలో సిలబస్, PDFs ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. 1 month నుంచి 24 months వరకు ప్లాన్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉగాదిలోపే తొలి నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. ప్లాన్ చేయాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం అంటూ ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో నిన్న మనకు హరీష్ రావు నేతృత్వంలో ఈ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఒక మీటింగ్ అయితే జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఉగాదిలోపు తొలి నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్లాన్ చేయాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సోమవారం BRK భవన్లో ఉద్యోగాల భర్తీపై ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ చేశారు. ముందుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖను సూచించారు. సో న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఆదేశించినట్లుగా నిన్న హరీష్ రావు నేతృత్వంలో జరిగినటువంటి మీటింగ్ ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో ఉగాదిలోపు తొలి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు. అయితే మనకు నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి టైం పడుతుందంటూ ఇక్కడ చూడవచ్చు. ఒక విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా సో ఇక్కడ చూసినట్లయితే టైం పడుతుంది అయ్యా బాబు, ఎటు పడితే అటు ఇస్తే కోర్టు కేసులు పెడతారా, 80,000 ఉద్యోగాలు నింపుతాం, ఖచ్చితంగా నింపి తీరుతాం, దీనిపై ఎలాంటి ఆందోళన వద్దు అని స్పష్టం చేశారు. ప్రతి సబ్జెక్టుకు టీచర్ ఉండాలి, ఇందుకోసం అదనంగా మరొక 10,000 టీచర్లను తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చారని చేసి చెప్పారు. సో ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కొంచెం టీచర్ ప్రక్రియ అనేటువంటిది లేట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో వీటికి సంబంధించి కంపల్సరీ నింపుతాం, సో టైం పడుతుంది, ఎట్లా పడితే అట్లా ఇస్తే దీనికి సంబంధించినటువంటి కోర్టు కేసెస్లో పెడతారా అని చెప్పేసి ఇట్లా ఆ విలేకరికి సమాధానం ఇచ్చినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడవచ్చు. TSPSC ద్వారానే JL పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. చాలామంది అభ్యర్థులు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు, అసలు JL పోస్టులు ఎన్ని ఉంటాయి, మనకి ఏదైతే మల్టీ జోన్ పరిధిలో ఉండేటువంటి JL పోస్టులు ఎన్ని ఉంటాయని చెప్పేసి అడిగారు. సో దానిపైన ఇప్పుడు మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో మొత్తం 1392 జూనియర్ లెక్చరర్ ఖాళీలు ఉన్నట్లుగా మనకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. మల్టీ జోన్ 1లో 724, అదేవిధంగా జోన్ 2లో చూసుకుంటే 668 పోస్టులు అంట. ఇంకా దాంతో పాటుగా 343 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. సో మరో 40 లైబ్రేరియన్ పోస్టులు కూడా సర్కారుకు అధికారుల ప్రతిపాదన అంటూ మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మనకు మల్టీ జోన్ పరిధిలో వచ్చేటువంటి పోస్టులు. సో TSPSC ద్వారానే JL పోస్టుల భర్తీ అంటే ఇక్కడ మనకు దాని యొక్క కంటిన్యూషన్ న్యూస్ చూడవచ్చు. సో దానిలో భాగంగా మనకు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ మనకు కొన్ని సబ్జెక్టుల వారిగా దానిలో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1392 అధ్యాపక ఖాళీలు ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇంటర్ విద్యాశాఖ ఖాళీల సంఖ్యను ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అయితే రాష్ట్రంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల దాదాపు 3,500 మంది పనిచేస్తున్నారు. వారిని క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. సో ప్రత్యక్ష నియామకాల ద్వారా 1392 అధ్యాపక ఖాళీలను భర్తీ చేయవలసి ఉంది. వీటిలో మల్టీ జోన్లో 1లో 724, 2లో 668 ఉన్నాయి. ఇక 91 ఫిజికల్ డైరెక్టర్లు పోస్టులు ఉన్నట్లు, అదేవిధంగా 40 లైబ్రేరియన్తో పాటు 343 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్లు, సో వాటిని భర్తీ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ మనకు TSPSC ద్వారా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది.
దీనిలో మనకు మోడల్ స్కూల్స్లో కనుక చూసుకుంటే 707 పోస్టులు భర్తీ అని చెప్పేసి ఇచ్చారు. మళ్ళీ సో రాష్ట్రంలో 194 ఏదైతే ఆదర్శ మోడల్ స్కూల్స్లో మొత్తం 1024 ఖాళీగా ఉండగా వాటిలో ప్రజెంట్ ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు 707 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో 27 ప్రిన్సిపల్స్, 275 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అదే మనకు పీజీటీ అండ్ 405 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టులు ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్కి ముందే పదోన్నతులు కావచ్చు, బదిలీలు చేపట్టాలని తెలంగాణ ఆదర్శ మోడల్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు కోరినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. అయితే కొన్ని ప్రధాన సబ్జెక్టుల వారిగా జూనియర్ అధ్యాపకుల యొక్క ఖాళీల వివరాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సబ్జెక్టు గణితం చూసుకుంటే మల్టీ జోన్ 1లో 85, 2లో 69, టోటల్గా 154 పోస్టులు ఇట్లయితే ఇచ్చారు. ఇట్లా ఆంగ్లంలో 153, జంతు శాస్త్రంలో 128, హిందీలో 117, రసాయన శాస్త్రంలో 113, వృక్ష శాస్త్రంలో 113, భౌతిక శాస్త్రంలో 112, ఆర్థిక శాస్త్రంలో 81. ఇట్లా జోన్ 1, జోన్ 2 పరిధిలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా మనం ఈరోజు దీని మీద ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ చూడవచ్చు. సో ఎవరికైనా కావాలనుకుంటే దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక నెక్స్ట్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. చాలామంది అడుగుతున్నారు పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఎన్ని ఉండవచ్చు అని చెప్పేసి, వాటికి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అయితే అడిగారు నన్ను. ప్రీవియస్లో మనం వీడియోస్ చేసినప్పుడు ఎప్పుడు మనకు 80,000 ఖాళీలు రిలీజ్ అయినప్పుడు. సో దానికి సంబంధించి ఇక్కడ ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 894 మంది అవుట్ సోర్సింగ్ సెక్రటరీలు ఇంటికే అని చెప్పేసి టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ ఇచ్చారు. ఆ పోస్టులను ఖాళీగా చూపించినటువంటి పిఆర్ శాఖ సో 2 ఏళ్ల నుంచి డ్యూటీ చేస్తున్నటువంటి ఓపీఎస్లు తమను జేపీఎస్లుగా మార్చాలని వినతులు అంటే ఇక్కడ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 894 మంది అవుట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలను పంచాయతీరాజ్ శాఖలో త్వరలోనే తొలగించనుంది. సో ఇటీవల డిపార్ట్మెంట్ వారిగా ఖాళీలను అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. సో ఇందులో పంచాయతీరాజ్ శాఖలో 1455 ఖాళీ ఉన్నట్లు మనకి ఏదైతే ఆ పీడిఎఫ్లో ఈ 1455 ఖాళీ అనేటువంటివి మన పంచాయతీరాజ్ శాఖలో ఉన్నట్లు చూపించారు. అయితే వాటిలో ఈ 894 సెక్రటరీలు అయినటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. దానిలో మనకు కొన్ని జిల్లాలకు సంబంధించి రంగారెడ్డిలో 100 ఉన్నట్టు, నల్గొండలో 74, మేడ్చల్లో 15 సో ఈ విధంగా ఉన్నాయంటూ చెప్తున్నారు. అయితే వాస్తవానికి 894 గ్రామాల్లో అవుట్ సోర్సింగ్ పంచాయత్ సెక్రటరీలు పనిచేస్తుండగా వారిని త్వరలోనే తొలగించాలని, అందుకు ఆ పోస్టులను ఖాళీగా చూపించారని అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. తొలగించేందుకు రంగం సిద్ధం అంటూ చూడవచ్చు. అంటే 2018లో మనకు ఈ 9355 జూనియర్ సెక్రటరీ పోస్టులకు, జూనియర్ పంచాయత్ సెక్రటరీ సంబంధించినటువంటి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం వాళ్ళని విధిలోకి తీసుకుంది. పని ఒత్తిడి వల్ల కొంతమంది దానిలోంచి వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఏర్పడినటువంటి ఖాళీలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మనకు తీసుకున్నారు. అయితే వారిని వెంటనే తీసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇక్కడ ఏదో ఇచ్చారో ఆ 894 ఓపీఎస్లను సో జేపీఎస్లుగా మార్చాలని చెప్పేసి వాళ్ళు కూడా కన్సర్న్ శాఖకు సంబంధించినటువంటి అధికారులను వినతి చేసినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే మేబీ వీటికి సంబంధించి 894 పోస్టులకు సంబంధించి మనకు రాబోయేటువంటి నోటిఫికేషన్లో పంచాయతీ కార్యదర్శి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో వాటికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ సెంట్రల్ స్కూల్స్ బోర్డులో మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం 15 వేకెన్సీస్ గాను సైంటిస్ట్ బికి సంబంధించినటువంటి వేకెన్సీస్ సో ఉన్నాయి. దీనిలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 25 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు నెక్స్ట్ మంత్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ నుంచి కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఎవరైతే పీజీటీ అదేవిధంగా పీఆర్టీ సబ్జెక్టులు పీఆర్టీకి సంబంధించినటువంటి వాటిలో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు, వీటికైతే అప్లై చేసుకోండి. సో దీనిలో మనకు బయాలజీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఆన్లైన్లో ఆఫ్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చ్ 26 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు దీనికి సంబంధించిన ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇంకా దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ డీటెయిల్స్ కూడా మీకు ఆ వెబ్సైట్లో క్లియర్ కట్గా ఉంటాయి కనుక సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళండి. సో పూర్తి వివరాలతో మీకు ఒకవేళ వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. వీలైతే నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి డిఆర్డీఓ నుంచి రీసెర్చ్ అసోసియేటివ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. 8 వేకెన్సీస్ తోటి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. 15th వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ చూడవచ్చు. నోటీస్ బోర్డు ద్వారా మనకైతే ఇక్కడ ఇచ్చారు. సో దీనిలో ఒకటి మనకి ఇక్కడ మెదక్లో 58 మెడికల్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ఎంబీబీఎస్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక మిగతా వీటన్నిటి గురించి మనం ప్రీవియస్లో చూసాం. అన్నీ ఇవి అప్రెంటిస్షిప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఇవి వచ్చేసి సైంటిస్టులు గోవాలో ఉన్నటువంటి మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
వొకేషనల్ నుంచి అంటే ఓషనోగ్రఫీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మొత్తం 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వీటి కూడా అప్లై చేసుకోండి, మీకు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటే. ఇక నెక్స్ట్ సెంట్రల్ స్కిల్ బోర్డ్ సైంటిస్ట్ అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ ఇచ్చారు. దీని గురించి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్లో చెప్పాను, ఎవరైనా చూడకుండా ఆ వీడియో చూసి వాటికి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ జోగులాంబ జిల్లాకు సంబంధించి నిన్న ఒకరు మన సబ్స్క్రైబర్ దీన్ని నాకు పంపించారు. నేను ఆల్రెడీ నిన్న వివిధ జిల్లాల్లో ఆయా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఖాళీల వివరాలు, ఉపాధ్యాయ ఖాళీల వివరాలకు సంబంధించిన పీడిఎఫ్ అయితే మీకు నేను వీడియో ద్వారా నేనైతే అందించడం జరిగింది. కొన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులో లేదు. సో ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి ఇక్కడ ఏది జోగులాంబ గద్వాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా ఇచ్చారు. సో ఎవరైనా ఈ డిస్టిక్ వాళ్ళు వీడియో కనుక చూసినట్లయితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ వైజ్గా ఇక్కడ ఖాళీల వివరాలు ఇచ్చారు. మొత్తం 317 ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి. సో మన ఛానల్ ద్వారా క్లాసెస్ కూడా వస్తున్నాయి, 1 by 1 అన్ని క్లాసెస్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము. సో మీ నుంచి సపోర్ట్ కావాలి, కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.